కాసేపట్లో శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు మంత్రి అంబటి రాంబాబు అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. గతేడాది కంటే ఈసారి 3 రోజుల ముందుగానే ప్రాజెక్ట్ గేట్లు ఎత్తనున్నారు. ఇక గతేడాది జూలైలో అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈసారి మంత్రి అంబటి రాంబాబు విడుదల చేయనున్నారు. అయితే గత 10 ఏళ్లలో జూలై గేట్లు ఎత్తడం ఇది మూడోసారి. 2010, 11 నుంచి 2022, 23 మధ్య జూలైలో ప్రాజెక్టు నిండింది. 2013, 14, 2021, 22, 2022, 23 ఏళ్లలో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. 2 సార్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల నుంచి 31,563 క్యూసెక్కులు, సుంకెశిల నుంచి 61,456 క్యూసెక్కులు, మొత్తంగా 93,019 క్యూసెక్కుల ప్రవాహం జలాశయానికి వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 198.36 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 881.90 అడుగులకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి జూలైలోనే వర్షాలు విస్తారంగా కురిశాయి. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు నీటితో కలకల్లాడుతున్నాయి. ఇటు కృష్ణమ్మ కూడా పరుగులు పెడుతోంది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. జలాశయం నిండడంతో ఏపీ, తెలంగాణ విద్యుత్ కేంద్రాల వద్ద జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,249 క్యూసెక్కులు, తెలంగాణ 31,784 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తనున్నారు అధికారులు. అయితే అక్కడ పరివాహక ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రజలు సంచరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. మరి కాసేపట్లో అంబటి రాంబాబు శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు లిఫ్ట్ చేయనున్నారు. అయితే ఈ దృశ్యాల్ని చూసేందుకు కూడా కొంతమంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తనున్నారు మంత్రి అంబటి రాంబాబు అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేయనున్నారు. ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరూ సంచరించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరి కాసేపట్లో శ్రీశైలం క్రస్ట్ డ్యాంలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు చూడొచ్చు నిండుకుండలా మారింది. జూరాల నుంచి 31,563 క్యూసెక్కుల నీరు శ్రీశైలంకు చేరుకుంటోంది. అలాగే సుంకేశల నుంచి కూడా 61,456 క్యూసెక్కులు, మొత్తంగా చూస్తే 93,019 క్యూసెక్కుల ప్రవాహం జలాశయానికి వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కూడా 215 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం ఇప్పటికీ 198.36 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇక జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 881.90 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ గేట్లు అధికారులు లిఫ్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం అక్కడి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు జలాశయానికి చేరుకోవడం జరిగింది. మొత్తం శ్రీశైలంకు సంబంధించినటువంటి పూజారులు కూడా గంగమ్మకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. మరి కాసేపట్లోనే శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువ ఉన్నటువంటి నాగార్జున సాగర్ కి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే 2 క్రషర్ గేట్లు ఎత్తి దిగువకు తరలించే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగం ఇప్పటికే వెల్లడించింది. నిన్న రాత్రే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. గేట్లు ఎత్తుతున్న సందర్భంలో 2 రాష్ట్రాల ప్రజలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు సంబంధించిన ప్రజలు కానీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. శ్రీశైలం గేట్లు మరి కాసేపట్లో ఎత్తడానికి రాష్ట్ర మంత్రి ఎక్కి క్రషర్ గేట్లు ఎత్తేందుకు పూజలు నిర్వహించడం జరిగింది. శాస్త్రోక్తంగా
ప్రత్యేకంగా గంగమ్మకి పూజలు నిర్వహించి గేట్లు ఎత్తి శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు తరలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సందర్భంలో శ్రీశైలం గేట్లు గత సంవత్సరానికి ఇప్పుడు చూసుకున్నప్పుడు 5 రోజుల వ్యత్యాసంతో గేట్లు ఎత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రోజు 1,02 లక్షల క్యూసెక్లు శ్రీశైలం డ్యామ్ కు చేరుకోవడంతో ఇప్పుడు 882 అడుగులకి చేరుకోవడం జరిగింది. 215 టీఎంసీలకు సంబంధించిన ఉన్నటువంటి భారీ కుండని తలపించే విధంగా ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ ని మరి కాసేపట్లో దిగువకు తరలించేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది. బాజా భజంత్రీలతో ప్రత్యేకంగా గంగమ్మకి పూజలు నిర్వహించి నాగార్జున సాగర్ కు తరలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో ఇప్పటికే ఇంట్లో వచ్చేసి 1,12,321 క్యూసెక్లు, అవుట్ లో వచ్చేసి 53,952 క్యూసెక్లు, పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి ఇప్పటికే 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 882.50 అడుగులకు చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయి నీటి నిల్వ వచ్చేసి 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 202 టీఎంసీలకు ఉండడంతోనే అధికార యంత్రాంగం గేట్లను ఎత్తి దిగువకు తరలించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగువ నుండి కురుస్తున్నటువంటి వర్షాలకి తెలంగాణలో జూరాల, అదే విధంగా కర్ణాటక నుండి తుంగభద్ర నుండి జలాశయం నుండి వరద ప్రవహిస్తుండడంతో మరి కాసేపట్లోనే గేట్లు ఎత్తి దిగువ తరలించేందుకు మొత్తం అధికార యంత్రాంగం చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సందర్భంలో మరి కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు తరలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఝాన్సీ, థ్యాంక్ యూ ప్రసాద్. ఇక మరోవైపు లోయర్ మానేరు డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. సతీష్, కరీంనగర్ లోయర్ మానేరుకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో లోయర్ మానేరు డ్యాముకు వందలాది క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండడంతో డ్యాముకు సంబంధించినటువంటి గేట్లను అధికారులు ఎత్తి నీటినంతా కూడా లోయర్ మానేరు దిగువకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం లోయర్ మానేరు సంబంధించి 4 గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. 9, 10, 11, 12 గేట్ల ద్వారా దాదాపు 8,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఈ గేట్లు లిఫ్ట్ చేసి నీటినంతా కూడా దిగువ విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే 3 గేట్లు లిఫ్ట్ చేస్తారు. మరొక గేటును కూడా అధికారులు లిఫ్ట్ చేస్తున్నారు. మొత్తం ఒక్కొక్క గేటు ద్వారా 2,000 క్యూసెక్ల నీరంతా కూడా దిగువకు వస్తుంది. లోయర్ మానేరు పర్యావరణ ప్రాంతంతో పాటు మిడ్ మానేరు సంబంధించిన నీరంతా కూడా ఈ నీరంతా కూడా లోయర్ మానేరు వచ్చి చేరుతుండడంతో ఆ నీటినంతా కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం నీటి విడుదల మాత్రం కొనసాగుతుంది. వస్తున్న ఇన్ఫ్లోను అంచనా వేస్తూ నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మానేరు దిగువ ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అలర్ట్ ఇవ్వడం జరిగింది. పెరుగుతున్న ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ఫ్లోను కూడా అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం లోయర్ మానేరుకి ఇటు మోయతుమ్మెద వాగు నుంచి ఇటు మానేరు వాగు నుంచి అదేవిధంగా మిడ్ మానేరు, ప్రధానంగా మిడ్ మానేరుకు పైన కురుస్తున్నటువంటి వర్షాలతో మిడ్ మానేరుకు వరద పోటెత్తుంది. ఆ వరద కారణంగా మిడ్ మానేరు సంబంధించి దాదాపు 6 గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది. 17,760 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు 27.5 టీఎంసీల మిడ్ మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే 20 టీఎంసీలకు పైగా నీరు చేరుకోవడం జరిగింది. వస్తున్నటువంటి ఇన్ఫ్లోన్ అంతా కూడా అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. ఆ విడుదల చేసినటువంటి అవుట్ఫ్లో అంతా కూడా లోయర్ మానేరు చేరుతుంది. ప్రస్తుతం లోయర్ మానేరు 21 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. 24 టీఎంసీల సామర్థ్యం అయినటువంటి లోయర్ మానేరు 21 టీఎంసీలకు నీరు చేరుకుంది. ఇంకా కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ఫ్లోగా 30,000 క్యూసెక్లు వస్తుంది. మోయతుమ్మెద వాగుతో పాటు ఇటు మానేరు పర్యావరణ ప్రాంతం అంతా కూడా 20,000 క్యూసెక్లు నీరు వస్తుంది. ఎగువన ఇంకా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. గత వారం రోజుల్లో కురిసిన వర్షాలతో పాటు ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా ఇన్ఫ్లో చేరుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నీటి విడుదల కొనసాగుతుంది. వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఆధారంగా
గేట్లను లిఫ్ట్ చేసి నీటినంతా కూడా అధికారులు కిందకి విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే 4 గేట్ల ద్వారా నీరు విడుదల కొనసాగుతుంది. ఇన్ఫ్లో 30,000 కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా కూడా సాయంత్రం వరకు ఆ వరద నీటి మట్టం పెరిగితే నీటినంతా కూడా దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 4 గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ 4 గేట్లు 9, 10, 11, 12 ఆ మిడిల్లో కనిపిస్తున్నటువంటి 4 గేట్ల ద్వారా నీరంతా కూడా దిగువకు విడుదల అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెరుగుతున్నటువంటి నీటి మట్టాన్ని అంచనా వేస్తూ నీటి విడుదల కొనసాగుతుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెబుతూనే లోతట్టు ప్రాంతాల పరివాహ ప్రాంతాలు ఏవైతున్నాయో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వారంతా కూడా దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాలకు ఎక్కువ నీరు చేరుతుంది కాబట్టి కొంత అధికారులు కూడా దిగువ ప్రాంతాలు ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ వారంతా కూడా నీటి విడుదల అనేది కొనసాగించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికైతే నీటి విడుదల కొనసాగుతుంది. సాయంత్రం వరకు మరింత పెరిగే అవకాశం ఉంది. నీటి మట్టం పెరిగితే మాత్రం ఇంకా కూడా గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేరుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇటు గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, పార్వతి బ్యారేజీల గేట్లన్నీ కూడా ఎత్తి ఇప్పటికే లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటి దిగువకు విడుదల కొనసాగుతుండటంతో ఇటు పార్వతి బ్యారేజ్ సంబంధించినటువంటి దాదాపు 66 గేట్లు ఎత్తి 1,00,000 పైగా క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లక్ష్మీ బ్యారేజ్ నుంచి కూడా లక్షల క్యూసెక్ల నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. గత 10 రోజులకు పైగా లక్ష్మీ బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ నుంచి 10 లక్షల పైగా క్యూసెక్ల నీటిని ఒక రోజు విడుదల చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లో ఇంకా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అధికారులంతా కూడా ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతానికి వస్తుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముప్పు జరగకుండా జిల్లా కలెక్టర్ ఆర్వి కర్నర్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే నీటి విడుదల అనేది కొనసాగుతుంది. లోయర్ మానేరు మరొక 3 టీఎంసీలకు చేరితే పూర్తి సామర్థ్యానికి చేరుతుంది. ఆ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోక ముందే నీటి విడుదల చేసినట్లయితే వచ్చిన నీటిని అంతా కూడా అవుట్ఫ్లోగా విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం అయితే ఇటు మోయతుమ్మెద వాగు అటు మానేరు వాగు నుంచి పెద్ద ఎత్తున వరద కొనసాగుతుంది. ఎగువన ఇంకా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలతో వరద అంతా కూడా ఇటు లోయర్ మానేరుకు వస్తున్నటువంటి పరిస్థితిలో నీటి విడుదల అనేది కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని బ్యారేజీల్లో నీటి నిల్వ పెరగడంతో ఆ నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 6 బ్యారేజీల్లో కూడా నీటి విడుదల కొనసాగుతుంది. మిడ్ మానేరు, లోయర్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతి బ్యారేజీ, అదేవిధంగా సరస్వతి, లక్ష్మి ఈ బ్యారేజీల నుంచి పూర్తి స్థాయిలో నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా వర్షం కురుస్తుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షం కారణంగా నీటినంతా కూడా విడుదల చేయాలని చెప్పి అధికారులు నిర్ణయించడంతో దిగువకైతే నీటి విడుదల మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో ఆధారంగానే అవుట్ఫ్లోను అధికారులు విడుదల చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు లోయర్ మానేరుకు 30,000 క్యూసెక్లు వస్తే ఒక్కొక్క గేట్ నుంచి 2,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం వరకు మరిన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికైతే లోయర్ మానేరుతో పాటు ఇటు బెడ్ మానేరు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులోకి భారీగా నీటి నిల్వ పెరుగుతుంది. పెరుగుతున్న నీటి మట్టంతో ఆధారంగా అధికారులు గేట్లు ఎత్తి నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాజెక్టులన్నీ కూడా నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అయితే సతీష్, డ్యామ్ గేట్లు ఎత్తడంతో ఈవినింగ్ వరకు కూడా నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారు? ప్రస్తుతం భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యలుగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఇటీవల గోదావరి పరివాహ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం మానేరు తీర ప్రాంతంలో వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి. వరదలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా మత్స్యకారులు కావచ్చు, పశువుల కాపలు కావచ్చు, వారెవరు కూడా మానేరు తీర ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా పరిసర ప్రాంతాల ప్రజలు కొంత ఇళ్లలోకి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి గ్రామానికి సంబంధించిన అధికారులకు కలెక్టర్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి.
ఏర్పడ్డాయి. వారంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. వాటర్ అంతా కూడా దిగువ విడుదలవుతున్న నేపథ్యంలో కొంత రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండద్దు, పూర్తిగా ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలని చెప్పి అధికారులు ఆదేశించిన నేపథ్యంలో ఇటు గ్రామాల్లో పూర్తిగా రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. లోయర్ మానేరు తీరం దాదాపు గోదావరి ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఈ నీరంతా కూడా తిరిగి గోదావరిలో కలుస్తుంది. దాదాపు 100 కిలోమీటర్ల మేర ఈ మానేరు ప్రాంతం విస్తరించున్న నేపథ్యంలో మానేరు ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా మత్స్యకారులు కూడా దిగువ ప్రాంతాలకు వెళ్ళొద్దు, ఎవరు కూడా ఇతరులు ఎవరు కూడా మానేరు తీర ప్రాంతంలో వరద ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఆ వరద ప్రాంతాల్లో ఎక్కువగా ఉండకూడదు అని చెప్పి అధికారులు సూచన చేశారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రెవెన్యూ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పూర్తిగా ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. మరోవైపు ఆ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంతో చాలా ప్రాంతాలు కూడా జలమయమవుతున్నాయి. అక్కడ కూడా సురక్షితమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఎవరికి కూడా హాని జరగకుండా చూడాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికైతే అలర్ట్ కొనసాగుతుంది. రాత్రి నుంచి కూడా అధికారులు ఎవరైతే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు, సోషల్ మీడియా కావచ్చు, టెలిఫోన్ మొబైల్ సందేశాలు కావచ్చు, చాలా అప్రమత్తం చేస్తున్నారు. నీటి విడుదల అనేది కొనసాగుతుంది. చాలా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. మిడ్ మానేరు పరివాహ ప్రాంత ప్రజలు కావచ్చు, ఇటు లోయర్ మానేరు పరివాహ ప్రాంతం కావచ్చు, మానేరు పరివాహ ప్రాంత ప్రజలు వీళ్ళంతా కూడా అప్రమత్తం. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు లిఫ్ట్ చేయబోతున్నారు అధికారులు. ప్రస్తుతం మనం చూడొచ్చు గంగమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి తరపు నుంచి గంగమ్మకు సారె సమర్పించి పసుపు కుంకుమలతో పూజలు చేసి అనంతరం మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. జూరాల నుంచి అలాగే సుంకేసుల నుంచి అధిక సంఖ్యలో మొత్తంగా 93,019 క్యూసెక్కుల ప్రవాహం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఇక ఈ నేపథ్యంలో డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం కూడా పెరిగింది. ఇక డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం గంగమ్మకి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం టీవీ స్క్రీన్ మీద చూడబోతున్నాం. డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేయడంతో అక్కడికి ప్రజలు కూడా చేరుకున్నారు నీటి ప్రవాహాన్ని చూసేందుకు. అయితే డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రజలెవరూ సంచరించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా సైరన్ మోగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైరన్ మోగించి అనంతరం డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో శ్రీశైలం డ్యామ్ గేట్లు మంత్రి అంబటి రాంబాబు అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి లిఫ్ట్ చేయబోతున్నారు. భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం 198.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం కూడా 881.90 అడుగులకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి జూలైలోనే వర్షాలు విస్తారంగా కురిశాయి. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు నీటితో కళకళ్లాడుతున్నాయి. ఇటు కృష్ణమ్మ కూడా పరుగులు పెడుతోంది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. జలాశయం నిండడంతో ఏపీ, తెలంగాణ విద్యుత్ కేంద్రాల వద్ద కూడా జన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో ప్రస్తుతం అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక మరికొన్ని క్షణాల్లో శ్రీశైలం డ్యామ్ గేట్లు కూడా లిఫ్ట్ చేయబోతున్నారు. గంగమ్మకి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శ్రీశైలం డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేయబోతున్నారు మంత్రి అంబటి రాంబాబు. టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. శ్రీశైలం డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేసేందుకు సర్వం సిద్ధమైంది. గంగమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం డ్యామ్ గేటు లిఫ్ట్ చేయబోతున్నారు. భారీ వర్షాలకు శ్రీశైలం నిండు కుండలా మారింది. ఇక ఈ నేపథ్యంలో డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ముందుగా సైరన్ మోగించి ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ రానివ్వకుండా అప్రమత్తం చేసి అనంతరం డ్యామ్ గేట్లు
లిఫ్ట్ చేయబోతున్నారు. ఈసారి 3 రోజులు ముందుగానే ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారనే చెప్పాలి. శ్రీశైలం డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు అలాగే శిల్పా చక్రపాణి రెడ్డి. భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 198.36 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది జులైలో అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ గేట్లను లిఫ్ట్ చేశారు. ఈసారి మంత్రి అంబటి రాంబాబు లిఫ్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలతో శ్రీశైలం నిండుకుండలా మారింది. జూరాల నుంచి 31,563 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి కూడా అధికంగా నీరు రావడంతో నిండుకుండలా మారింది. ప్రస్తుతం మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. శ్రీశైలం డ్యామ్ గేట్స్ తెరుచుకున్నాయి. ఇక శ్రీశైలం డ్యామ్ యొక్క 6వ నెంబర్ గేట్ అధికారులు లిఫ్ట్ చేశారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీశైలం డ్యామ్ 2 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మొదటగా 6వ నెంబర్ గేట్ ఎత్తి 10 అడుగుల మేర ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. మరో గేటు 7వ నెంబర్ గేట్ ఎత్తి దిగువకు తరలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఇద్దరు 6వ నెంబరు 7వ నెంబరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలించే అవకాశం కనిపిస్తోంది. మొదటగా ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొదట 6వ నెంబర్ గేట్ ఎత్తి నాగార్జున సాగర్ కి దిగువకు తరలిస్తున్నారు. అదే విధంగా 7వ నెంబరు గేటు మరి కాసేపట్లో ఎత్తి దిగువ తరలించే అవకాశము స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇన్ఫ్లో డ్యామ్ కి 1,20,000 క్యూసెక్లు చేరుకుంటున్న సందర్భంలో దిగువకి తరలిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. 7వ గేటు గాని ఎత్తి దిగువ తరలిస్తూ ఉన్నారు. 2 గేట్లు ఎత్తి దిగువ తరలిస్తున్నారు. దాదాపు 10 అడుగుల మేర 2 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. గంగమ్మకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గంగమ్మని నాగార్జున సాగర్ కి పరుగులు ఎత్తుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ దృశ్యాలని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎప్పుడెప్పుడు ఎత్తుతారా అని ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు ఈ 2 నెలల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు డేట్లు ఎత్తుతారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5 రోజులు ముందుగా గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి ఇదే నెలలో గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. గత సంవత్సరం అయితే ఇన్ఫ్లో వచ్చేసి 3 లక్షలకు పైనే ఇన్ఫ్లో వచ్చేది. ఈ సంవత్సరం మాత్రం 1,20,000, 1,30,000, 1,10,000 క్యూసెక్లు వస్తున్న సందర్భంలో గత వారం క్రితమే తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పోతిరెడ్డిపాడుకు కూడా నీటిని తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భం కనిపిస్తూ ఉంది. 2 రాష్ట్రాలకి విద్యుత్తును అందించేటువంటి శ్రీశైలం డ్యాము ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారానే 2 రాష్ట్రాలకి విద్యుత్తు కేంద్రంగా శ్రీశైలం డ్యామ్ ఉంది. అందుకే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి భారీ ఎత్తున ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉన్నాయి. మరి కొన్ని వర్షాలు వచ్చే సందర్భంలో తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకి ఇప్పటికే జూరాల, అదే విధంగా సుంకేసుల నుండి 1,00,000 క్యూసెక్లు శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటుండడంతో 2 క్రషర్ గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్న సందర్భం కనిపిస్తుంది. వీటిని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు కానీ చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రే 7 గంటలకే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నిన్నటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అనంతరం శ్రీశైలం క్లస్టర్ గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్న సందర్భం గంగమ్మకి ప్రత్యేకంగా చీర సార పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం క్రషర్ గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్న సందర్భం నల్లమల అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీశైలం డ్యాము
885 అడుగులు ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ సంబంధించి ఇప్పటికే ఈ 800 పైనే రావడంతో కిందకి దిగువకు తరలిస్తున్న సందర్భం కనిపిస్తోంది. 215 టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 212 టీఎంసీలో చేరుకుంటున్న సందర్భంలో దిగువకు తరలిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నదీ జలాలకు సంబంధించి ఇప్పటికే రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పడము, అదే విధంగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి శ్రీశైలం క్లస్టర్ గేట్లు ఎప్పుడు ఎత్తారా అని ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ రోజు 2 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్న సందర్భము, 6-7 క్లస్టర్ గేట్లు ఎత్తి దిగువకి 12 అడుగుల మేర ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. ఈ ఏదైతే డ్యామ్ గేట్లు ఎత్తడంతో నీరు వస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని, సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సందర్భంలో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి శ్రీశైలం క్లస్టర్ గేట్లు ఎక్కడ లేని విధంగా వంపు సంపులతో దిగువకి గంగమ్మ నాగార్జున సాగర్ కి వెళ్తున్న సందర్భంలో చూడటానికి కన్నుల పండుగ ఉంటుంది అని వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా ఒకే దగ్గర నిండు కుండని తలపించే విధంగా ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్న విజువల్స్ 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూడొచ్చు. ఎప్పుడూ లేని విధంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి గేట్లు, క్లస్టర్ గేట్లు ఎత్తే సందర్భంలో వాటిని చూడడానికి రావడం జరుగుతుంది. ఈ మినిస్టరు అదే విధంగా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చి ఇక్కడికి ప్రతి సంవత్సరం గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తుంటారు. నాగార్జున సాగర్ కి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వెళ్తున్న దృశ్యాన్ని తిలకించేందుకు ఇక్కడికి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడికి రావడము, అదే విధంగా ఈ నల్లమల అడవుల్లో వంపు సొంపుల మధ్య గంగమ్మ శ్రీశైలం జలాశయానికి చేరుకోవడం, జలాశయం నిండు కుండని తలపించిన అనంతరం నాగార్జున సాగర్ దిగువకి వెళ్లడం ప్రతి సంవత్సరం కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం 5 రోజుల ముందునే డ్యామ్ క్లస్టర్ గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. ఇప్పటికే 1,00,000 పైనే క్యూసెక్లు ఇక్కడికి చేరుకోవడం, వీటిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావడం, అదే విధంగా శని ఆదివారం ఉండడంతో సెలవులు ఉండడము, అదే విధంగా ప్రత్యేకంగా రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఝాన్సీ, థ్యాంక్ యూ ప్రసాద్. మూడా అంటే 6, 7, 8. శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు మంత్రి అంబటి రాంబాబు. గతేడాది కంటే ఈసారి 3 రోజుల ముందుగానే గేట్లు ఎత్తారు అధికారులు. భారీ వర్షాలతో నిండుకుండలా మారింది శ్రీశైలం జలాశయం. ప్రస్తుతం 198.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 6 నంబర్ గేటు, అలాగే 7 నంబర్ గేటు, 2వ నంబర్ గేట్ కూడా లిఫ్ట్ చేసి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరుచుకున్నాయి. మంత్రి అంబటి రాంబాబు డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేశారు, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 27,000 క్యూసెక్కుల నీటిని డ్యామ్ గేట్లు ఎత్తడం ద్వారా విడుదల చేశారు కిందకి. గతేడాది కంటే ఈసారి 3 రోజులు ముందుగానే డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది. భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఇక గేట్లు లిఫ్ట్ చేసిన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలెవరూ సంచరించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. గతేడాది కంటే ఈసారి 3 రోజుల ముందుగానే గేట్లను ఎత్తారు. అయితే గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారా 26,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది.
ప్రస్తుతం 198.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది శ్రీశైలం జలాశయంలో. ప్రస్తుతం 5, 6, 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మంత్రి అంబటి రాంబాబు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ముందుగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. అనంతరం శ్రీశైలం డ్యామ్ గేట్లను లిఫ్ట్ చేశారు. 5, 6, 7 నెంబర్ గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుకుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు మంత్రి అంబటి రాంబాబు. 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. 5, 6, 7 నెంబర్ గేట్లు లిఫ్ట్ చేశారు. మొత్తం 3 గేట్లను లిఫ్ట్ చేయడం వల్ల 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. ఆ సుందర దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద వీక్షించవచ్చు. గతేడాది కంటే ఈసారి 3 రోజుల ముందుగానే గేట్లు లిఫ్ట్ చేశారు అధికారులు. అయితే భారీ వర్షాలతో ఎక్కడికక్కడ జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం జలాశయం కూడా నిండుకుండను తలపించింది. ప్రస్తుతం 198.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది శ్రీశైలం జలాశయంలో. అయితే ఈరోజు శ్రీశైలం జలాశయం గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారా 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుకుంటోంది. అయితే భారీ వర్షాలతో నిండుకుండలా మారింది. ఓవైపు జూరాల నుంచి సుంకేసుల నుంచి కూడా శ్రీశైలం జలాశయానికి నీరు అధికంగా చేరింది. దీంతో గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ముందుగా గంగమ్మకు హారతిచ్చి పసుపు కుంకుమలతో పూజ చేసి అనంతరం మంత్రి అంబటి రాంబాబు 5, 6, 7 నంబర్ గేట్లను లిఫ్ట్ చేశారు. దీంతో 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుకుంటోంది. ఈ దృశ్యాలను చూసేందుకు శ్రీశైలం జలాశయం వద్దకు ప్రజలు చేరుకున్నారు. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు సందర్శకులు అక్కడికి చేరుకోవడం జరిగింది. భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 198.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొదలు పెట్టిన పనులు మొదలైనవి అంటున్నా. శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి. ఆ సుందర దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ముందుగా గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అంబటి రాంబాబు అనంతరం 5, 6, 7 నెంబర్ గేట్లను లిఫ్ట్ చేశారు. ఆ గేట్లను లిఫ్ట్ చేయడంతో 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు చేరుకుంటోంది. ఆ దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ దృశ్యాల్ని చూసేందుకు శ్రీశైలం డ్యామ్ వద్దకు సందర్శకులు కూడా చేరుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం డ్యామ్ గేట్లను లిఫ్ట్ చేశారు. ఆ దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక్కసారిగా 5, 6, 7 నెంబర్ గేట్లను లిఫ్ట్ చేయడంతో దిగువకు ప్రవహిస్తోంది నీరు. మొత్తం 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఆ దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయాన్ని నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో 5, 6, 7 నెంబర్ల గేట్లను కూడా లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతోంది.
శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఆ దృశ్యాలను మనం ఇప్పటివరకు 10 టీవీ స్క్రీన్ మీద చూసాము. నీటిని దిగువకు విడుదల చేయడంతో 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే గతేడాది కంటే ఈసారి 3 రోజుల ముందుగానే గేట్లను ఎత్తారు అధికారులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 10 టీవీ.